ఈరోజు 1వ తారీఖు 3వ నెల 2025. నాది వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా పేరు భూమా వాడాల సీను. నా సెల్ నెంబరు 9306563539. మా ప్రాంతంలో ఒక వ్యక్తికి 4 తండ్రులు ఉన్నారు. కర్నూలులో ఒక తండ్రి, అనంతపురంలో ఒక తండ్రి, చిత్తూరులో ఒక తండ్రి, కడపలో ఒక తండ్రి. ఎంతమంది? 4 తండ్రులు. ఒక వ్యక్తికి 4 తండ్రి గారు ఉన్నారు. తల్లి ఒకతే, 4 తండ్రి గారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప 4 జిల్లాల్లో 4 తండ్రులు ఉన్నారు. నా కొడుకు అని 4 అంటున్నారు. అది ఏమంటారు, పరీక్ష చేపిస్తే కర్నూలు ఉన్నాయన్న తండ్రి అని తేలింది. కానీ భూమి మీద ఈ శరీరానికి ఒక మనిషికి 4 తండ్రులు ఉండడం సాధ్యమేనా? కానీ పరీక్ష చేస్తే తండ్రి ఒక్కడే కర్నూలు ఉన్నాయన రక్తము, ఆయన రక్తము ఇంకా ఏమేమో కొన్ని చెక్ చేస్తే కర్నూలు ఆయన తండ్రి అని తేలింది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాస్టర్లు ఆత్మకు తండ్రి ఎవరో కరెక్ట్ బోధించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని చెప్తా ఉన్నారు. నేను దేవుని వద్ద నుంచి వచ్చుతిని, వీరు నమ్మిరి అని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు ఒక్కడే అని అనేక సార్లు బైబిల్లో, మత్తయిలో, మార్కులో, లూకాలో, యోహాను సువార్తలో చెప్పబడింది. కానీ యేసు ప్రభును దేవుడని ప్రకటిస్తున్నారు ఈ పాస్టర్లు మోసం చేసి. కానీ ఈ భూమి ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభును పంపిన ఆయనను 3వ దినంలో తిరిగి లేపిన ఆయన మాత్రమే దేవుడు. ఇంకొక దేవుడు ఈ భూమి మీద లేడు. శరీరానికి తండ్రి ఒక్కడే అయినప్పుడు ఆత్మకు తండ్రులు ఎంతమంది ఉంటారు? ఈ ముస్లిమ్సు దేవుడు తండ్రి, హిందువులు దేవుడు ఒకడే అంటారు, క్రైస్తవులు దేవుడు ఒకడే అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభును 3వ దినంలో తిరిగి లేపిన దేవుడే దేవుడు. నేను నమ్మిన దేవుడు ఆయననే. ఆయన మాత్రమే ఈ భూమి మీద ప్రజలకు దేవుడు. ఇంకొక దేవుడు లేడు. మీరు ఈ చెప్పిన వాళ్ళ మాటలని మోసపోతున్నారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అనేది మీరు తెలుసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభును పంపిన ఆయన్నే దేవుడు. ఆయనను 3వ దినం మృతుల్లోంచి లేపిన ఆయన్నే దేవుడు. యేసు ప్రభు దేవుడు ఎప్పటికీ కాడు. ఆయన దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన నోట చెప్పాడు, దేవుని కుమారుని నేను అని. దేవుడు ఒక్కడే అని యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయిలో 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం దాకా చెప్పాడు. మార్కు 10వ అధ్యాయం 17 నుంచి 22 దాకా. మళ్ళీ మార్కు 12వ అధ్యాయం 28 నుంచి 34 దాకా. లూకా 10వ అధ్యాయం 25 నుంచి 28 వచనం దాకా. మళ్ళీ లూకా 18వ వచనం 18వ అధ్యాయము 18వ వచనం. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 3 నుంచి 11 దాకా. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు దేవుడు ఒక్కడు అని. కానీ ఈ పాస్టర్లు మోసం చేస్తున్నారు. మీరు చదువుకోండి, చదివించుకోండి, తెలుసుకోండి. దేవుడు ఒక్కడైన విషయం తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను. ఈ పాస్టర్లు అయితే మోసం చేస్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను. శరీరానికి తండ్రి ఒక్కడే కదా, పరీక్ష చేస్తే బయటపడింది. ఆత్మకు తండ్రులు దండిగా ఉన్నారు. ఆత్మకు తండ్రి ఒక్కడే. ఈ పాస్టర్లు మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళ బతుకులు కనిపిస్తలేవా? అప్పుడు 12 మంది సంఘము శిశువులతో సహా ఆస్తులు అమ్మి సమానంగా పంచుకొని బతికేవాళ్ళు. ఆస్తులు కూడేసి బిల్డింగులు కట్టలేదు వాళ్ళు. ఇప్పుడున్నే సేవకులు ఆస్తులు కువేసి బిల్డింగులు కడతా ఉన్నారు. ఆత్మీయ కట్టడం లేదు. చాలా అన్యాయం. రక్షణ ఉంది అంటారు. ఈ ఒక పనికిమాల సంఘం ఓ సంఘం ఉంది. ఆ గొప్ప సేవకుడు ఆయనను నేను ఆయన గురించి పూర్తిగా తెలియదు. భగత్ సింగ్ అని చెప్పి ఆయన గొప్పవాని గురించి చెప్తారు. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు అంటారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు. ఆయన సేవకుల గొప్పవాడని నేను భావిస్తాను, పూర్తిగా తెలియకపోయినా. కానీ ఇప్పుడు ఎబ్రోన్ సావాసాలలో రక్షణ ఉంది అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ప్రకటిస్తారు. మరి రోమా
10:9 యేసు ప్రభువనియు నీ నోట ఒప్పుకొని యేసు ప్రభువని నీ నోట ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు అనింది. రక్షణ ఎట్టు వస్తుంది? దేవుడు మృతుల్లోంచి లేపెను అని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తేనే రక్షింపబడతావు అనింది. యేసు ప్రభు నీ నోట ఒప్పుకోమంటుంది. కానీ ఈ ఎబ్రోన్ సహవాసముల రక్షణ 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 అంటారు, దేవుడు అని ప్రకటిస్తున్నారు. మరి ఎట్లా రక్షణ వస్తుంది? అసలు రక్షణ ఏ విధంగా వస్తుంది? నువ్వు ఎట్లా రక్షింపబడతావు అంటే దేవుడు 3వ దినంలో మృతుల నుంచి లేపాను అని నువ్వు నమ్మితేనే రక్షింపబడతావు అని బైబిల్ చెప్తుంది. రోమా 10:9 తెలుసుకోండి. పాస్టర్లు మోసం చేస్తున్నారు. సేవకులు ఎంతోమంది గొప్ప సేవకులు అంటున్నారు. నాకు వాళ్ళ గురించి పూర్తిగా ఎవరి గురించి తెలియదు. నేను బైబిల్ ఏం రాయబడింది, బైబిల్ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఆయనను పంపిన ఆయన ఎవరు, ఆయన లేపిన ఆయన ఎవరు, నేను చదివించుకుంటా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ పాస్టర్లు మోసం చేస్తున్నారు. జాగ్రత్త. అందరికీ వందనములు.